నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. నేరెడ్మేట్ డిఫెన్స్ కాలనీలో ఉన్న ఖత్తర్ ఛాయ్వాలా షాప్ తొలగించాలని డిఫెన్స్ కాలనీ నివాసితుల సంక్షేమ సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. డిఫెన్స్ కాలనీ నివాసితులు తమ నివాస ప్రాంతంలో అనధికార వాణిజ్య సంస్థలను మరియు నిర్మాణాలను అనుమతించవద్దని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను అభ్యర్థిస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇక్కడి నివాసితులు తీవ్రమైన ప్రజా ఇబ్బందులను భరించలేకపోతున్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకంగా ఖట్టర్ ఛాయ్వాలా కార్యకలాపాలను డిఫెన్స్ కాలనీలో ఆస్తులు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకున్న నివాసితులకు ఇది ఒక అసౌకర్యం కలిగిస్తుంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ నివాస ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోయాయి. सर देखो मैं क्या होगा उसके बाद पुलिस वाले काम तो लास्ट टाइम వచ్చారు ఈ జస్ట్ బిగినింగ్ పైకి పోవాలి పైకంటే ఏది ఐపీఎస్ అంటారా ఈ పైకి పోవాలి. హలో అండి, నేను ఈ అపార్ట్మెంట్ లో ఉంటాను. విన్యాడ్ జాస్పర్ లో కట్టర్ చాయ్ పక్కనే మా బిల్డింగ్ ఉన్నది. మాకు వచ్చేసి ఈ బిజినెస్ వచ్చేసి చాలా బిజినెస్ అని కాదు, సచ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా is a really painful experience to have, especially when you have aged parents at home. My father is 75. He is immobile and the only scope of entertainment for him is the balcony facing the road. Since this place has started, we are not able to make my father sit in the balcony because of the smoke that we experience. Smoke smell enta strong undante edo ma intlone evaro vachi smoke chesinattu untundi. Apart from that, my neighbor tuition nappistadi సాయంత్రం పూట. చాలా పిల్లలు ట్యూషన్స్ మానేశారు just because this joint is open, because there's a lot of traffic around the corner, too much of nuisance. Apart from that, ratri puta after 11:30 12 o'clock people celebrate birthdays andi. Birthdays appudu em chestaru, ratri 12 o'clock they burst hydrogen bombs. Can you please imagine how horrible that is in a non festival season? So that's a very terrible experience, because being a youngster I myself get shocked. I can imagine how shocked my parents must be, who are old age people. And apart from that, this is really not fair to have a commercial establishment in such a pure residential area. Everybody is giving example of Koyanko, F3, etc., which is located on the main street of the defense colony. But this is not a main street. This is supposed to be absolutely residential area. People have exams, people have jobs, people have diseases. I have dust allergy. I'm not able to survive with this pain. So this is really not done. I really hope management, the government really takes an action against such approvals, and not just in my colony but also all across the colonies, because this is not acceptable conditions for a citizen to live. Ante andi. Thank you. నా పేరు శివశంకర్. నేను మార్తీపాల్ అపార్ట్మెంట్ నుంచి ఉంటున్నాను. సీనియర్ సిటిజన్. ఇక్కడ ఇటీవల ఏర్పాటు చేసినటువంటి ఛాయ్వాలా ఖత్తార్ ఎవరైతే ఉన్నారో అది స్థాపించిన తర్వాత చిన్నపిల్లలకు, సీనియర్స్ కు, లేడీస్ కు అందరికి కూడా ఈ పొల్యూషన్, వివిధ రకాలైన పొల్యూషన్స్ వస్తున్నాయి. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. మేము ఎంతో మంచిగా ఉన్నాం ఇక్కడ రిటైర్మెంట్ అయ్యి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే 2-3 నెలల నుంచి ఉండే పరిస్థితి లేదు, మాకు నిద్రలు లేవు, అన్ని రకాలైనటువంటి డిస్టర్బెన్స్లు వస్తున్నాయి. కాబట్టి ఎంఎంసి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తొందరలో ఈ యొక్క దాన్ని చాయ్ ఖత్తార్ని షిఫ్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఓకే, ఇక్కడ ఇది పెట్టినప్పటి దగ్గర నుంచి ఇంత ముందు ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ ఇక్కడ చాలా ట్రాఫిక్ ప్రాబ్లం కూడా చాలా అవుతుందండి. డ్రైవింగ్ చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ 2-3 టర్నింగ్స్ ఉన్నాయి. ఈ కర్వ్స్ దాటేటప్పుడు లిటరల్లీ పిల్లలతో వాక్ చేస్తున్న వాళ్ళకి కూడా ఐ డోంట్ థింక్ అది సేఫ్ కాదు అనిపిస్తుంది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.